మరి పాండవులు హిడింబాసురుణ్ణి అంటే భీముడు హిడింబాసురుణ్ణి సంహరించిన తర్వాత మీకు కావలసినంత సహాయాన్ని చేస్తారు. మీకు అంటే రాక్షస ఉపాధిలో ఉన్నప్పటికీ కూడా ఆమె ధర్మాన్ని పాటించడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే ఆమె నుంచి ఒక ఉత్తమ సంతానం కలగాల అనేటువంటిది, ఒక సంతానం కలిగి మరి అనేక మార్పులు జరగాలి. కాబట్టి అమ్మవారి యొక్క ఇది కృప అనేటువంటిది అమ్మవారి యొక్క సంకల్పముతో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సంకల్పము అనేక ఈ సృష్టికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యాలను జరగడం వలన వాళ్ళు ఖచ్చితంగా ఆ విధంగా పుట్టాల్సి వస్తుంది, ఆ విధంగా పెళ్లి చేసుకోవాల్సి కూడా వస్తుంది అన్నమాట. అంటే మనము ఎంతోమంది గొప్ప పురుషుల యొక్క చరిత్రను చూస్తే వాళ్ళు మామూలుగా వాళ్ళ పుట్టుక చాలా అసాధారణంగా జరిగింది. అంటే వేశ్యలకు పుట్టడము, ఇట్లా నిమ్న జాతి వాళ్ళకు పుట్టడం కూడా జరిగింది, తక్కువ జాతి వాళ్ళకు పుట్టడం కూడా జరిగింది అనమాట. సో అది సృష్టి యొక్క ఆట అనమాట. ఆ విధంగా ఇప్పుడు మనకు వేదవ్యాస మహర్షినే తీసుకోండి, మరి ఎన్నో రకాలుగా మలుపులు తిరిగింది వాళ్ళ యొక్క జీవితం. అందుకే పెద్దవాళ్ళ యొక్క చరిత్రను మనము చర్చించకూడదు అని చెప్తున్నాము. చర్చించకూడదు, దాన్ని ఆమోదించాలి. ఆధ్యాత్మికతలో కొన్నింటిని ఏం చేయాలంటే ఆమోదించాలి, కొన్నింటిని చర్చించాలి, మంచిదే. కొన్నింటిని చర్చిస్తే మంచిదే, కొన్నింటిని ఆమోదించాలా, మనం చర్చించకూడదు అని చెప్పి మనకు చెప్తారు. కాబట్టి ఆ విధంగా ఆమె చెప్తుంది, ఆపదలను తొలగించుకోవడానికి, ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఏదో ఒక ఉపాయాన్ని స్వీకరించాలి. ధర్మ మార్గం అనుసరించేవారు తప్పక అవసరమైన ఉపాయాన్ని అంగీకరించాల్సిందే. అదేవిధంగా ఎవడు ఆపదల్లో కూడా ధర్మాన్ని పాటిస్తాడో వాడు ధర్మవేత్తల్లో శ్రేష్ఠుడైతాడు. మరి ధర్మాన్ని మనము అన్ని వేళలా పాటించాలి అనేటువంటిది భారతం మనకు చెప్తుంది. ఏదో మనకు అంతా బాగున్నప్పుడు ధర్మాన్ని పాటించడం అనేటువంటిది కాదు. అందరూ పాటిస్తారు, అదేముంది, అందరూ మనకు అయినప్పుడు ధర్మాన్ని పాటించడం అనేటువంటిది తెలుస్తుంది. కానీ మనం ధర్మాన్ని ఆపదల్లో కూడా పట్టుకోవాల్సిందే. ఆ ధర్మాన్ని ఆపదల్లో కూడా పట్టుకుంటే మనకు ఆపత్కాలంలో ఆ ధర్మం మనకు వెంట ఉంటుందన్నమాట. కాబట్టి ధర్మానికి అపాయం ఏర్పడితే ధర్మాత్తులకు గొప్ప ఆపద అవుతుంది. సో ధర్మానికి అపాయం ఏర్పడమే ధర్మాత్ములకు గొప్ప ఆపద కూడా అవుతుంది. కాబట్టి చేసుకున్న పుణ్యమే ప్రాణాన్ని కాపాడుతుంది. మనం ఏదైతే పుణ్యాన్ని చేసుకున్నామో అదే ప్రాణాన్ని కాపాడుతుంది. ధర్మ సాధనకు అనుసరించే ఉపాయం ఏదైనా దాన్ని అనుసరించాలి, దాన్ని మనము నిందించరాదు. ధర్మ సాధనకు ఏ మార్గాలైతే ఆధ్యాత్మికతలో చెప్పడం అనేటువంటి జరిగిందో అవన్నీ కూడా మనం అనుసరించాల్సిందే, దాన్ని నిందించడానికి కాదు. చాలామంది నిందిస్తూ ఉంటారు, ధర్మాన్ని పట్టుకోవడం వల్ల మనకు ఏమన్నా ఒరిగిందా, ఏమన్నా మనము సుఖాలను అనుభవించినామా, ఏమన్నా మనకు ఆ అధికారం వచ్చిందా, మనకు ప్రతిష్టలు ఏమన్నా వచ్చినాయా అని అంటుంటారు మామూలుగా ధర్మాన్ని పట్టుకోవడం వల్ల. కానీ ధర్మాన్ని పట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది, మన యొక్క జన్మ సార్థకమవుతుంది. ఇప్పుడు మన జన్మ సార్థకం కావాలా వద్దా చెప్పండి. మనం కలియుగంలో పర్మనెంట్గా ఉంటామంటే సరే ఇక్కడే సార్థకం కానీ ఏదో ఒకటి చేసుకోవచ్చు. కానీ కలియుగంలో మన యొక్క ఆయుష్ క్షణభంగురం అంతే. ఒక నీటి బుడగ ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు, క్షణభంగురం అంతే. మరి ఈ క్షణభంగురమైనటువంటి దాంట్లో విలువైన దాన్ని పట్టుకోకుండా మనము విలువలేనటువంటి దాన్ని పట్టుకోవడం వల్ల కొన్ని జన్మల వెనక్కి వెళ్ళడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఒక్కోసారి 84 లక్షల జీవరాశుల్లో మానవుడిగా పుట్టడం జంతువునాం నరజన్మ దుర్లభం అంటుంది శాస్త్రం.
అసలుకి జంతువుల్లో నరజన్మ రావడమే దుర్లభం నీకు. జంతువునాం నరజన్మ దుర్లభం అంటాడు శంకరాచార్యులు. మరి ఆ నరజన్మ వచ్చిన తర్వాత దానికంటే ఉన్నతమైన జన్మకు పోవడానికి మనము సాకారం చేసుకోవాలి. లేకపోతే మన యొక్క జీవితము ఆత్మహత్య సదృశ్యము అని చెప్తారు. అంటే ఆత్మహత్య చేసుకున్న వాడికంటే నువ్వు హీనము అని. నువ్వు ఏదో పేరు కోసమో ప్రతిష్ట కోసమో నీకేదో బలగం కోసమో బంధువుల కోసమో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను వినియోగించుకోకూడదు. మేము గిన్నీస్ బుక్ ఎక్కినాము అని చెప్పేసి దీనిలకు అసలు ఉపయోగించుకోలేకూడదు. మనం ఆధ్యాత్మికంగా నువ్వు ఎంత ఎదిగినావు అనేటువంటిదే భగవంతుడు చూస్తాడు, కానీ నువ్వు గిన్నీస్ బుక్ ఎక్కినావా లేదా ఆయనకేం అవసరం లేదు. కాబట్టి మనం ఆధ్యాత్మికంగా భగవంతునికి దగ్గరగా మనం ఏ విధంగా ముందుకు వచ్చినాము, మనలో ఉండేటువంటి కోరికలు తగ్గించుకుంటున్నామా, మనలో ఉండేటువంటి కోపాన్ని తగ్గించుకుంటున్నామా, మనలో ఉండేటువంటి హర్షడ్ వర్గాలను మనం తగ్గించుకుంటున్నామా, అదే భగవంతుడికి దగ్గరయ్యేటువంటి మార్గం. అదే దేవీ గుణాలు అని చెప్తారు. దైవ గుణాలు, ఆసురీ గుణాల నుంచి మనము ఇది చేసుకొని, అందుకు నీకు భగవంతుడు ఏమిచ్చినాడు? ఇంద్రియాలను ఇచ్చినాడు, తర్వాత మనసు ఇచ్చినాడు, మళ్ళీ బుద్ధిని ఇచ్చినాడు, మళ్ళీ కట్టగడపకు ఆత్మను కూడా ఇచ్చినాడు. ఇన్ని నీకు ఇచ్చిన తర్వాత నాకు కోపం పోవాలంటే ఆయనే ఏదో చేయాలంటే నీకెందుకు కోపం వస్తుందో నీకు తెలుసు, నువ్వు దాన్ని నియంత్రించుకోవాలి. కాబట్టి ఆ బుద్ధిని ఆ మనసుని ఉపయోగించుకొని తర్కాన్ని చేసుకొని నీట్గా పరీక్షించుకొని నువ్వు ఆ గుణాలు నీలో లేకుండా చేయగలిగితే అప్పుడు భగవంతుని యొక్క సాక్షాత్కారం అనేటువంటిది అవుతుంది అని చెప్తారు. కాబట్టి మనము అట్లాంటి ఏదైతే ధర్మం అనేటువంటిది ఉందో ఆ ధర్మాన్ని మనము అనుసరించాలి. అలా చేస్తే నిందించరాదు అని చెప్తారు. ఎందుకంటే ఒక వ్యక్తి ఉండేటువంటి వాడంట, ఒక ఉద్యోగి, ఆయన వాళ్ళమ్మ కొడుకు కోసము ఏం చేసిందంటే, అయ్యో నాకు ఒకసారి ఆమెకు లైట్గా గుండె నొప్పి వచ్చిందంట తల్లికి. వస్తే కోడల్ని పిలిచి చెప్పిందంట, నాకు ఈ విధంగా నొప్పి వచ్చిందని నా కొడుకు చెప్పొద్దు అని. నాకు ఈ విధంగా నొప్పి వచ్చిందని కొడుకు ఎప్పుడూ చెప్పకూడదు, నా మీద ఒట్టేసేయని చెప్పి. సరే అని చెప్పేసి ఆమె ఒట్టేసిందంట. ఒట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఆమె కొడుకుని పిలిచి, నాన్న నీ ఒడిలో పడుకుంటాను కొద్దిసేపు అని చెప్పిందంట. చెప్తే సరేలేమ్మా అందుకేముంది, ఒడిలో పడుకోవడం అమ్మ పడుకుంటుంది అంటే అంతకంటే అదృష్టం ఏముంది అని చెప్పేసి ఒడిలో పడుకుంటే ఆమె ఒక 20 నిమిషాల తర్వాత మెదలలేదంట. ఆమె మెదలలేదు, చూస్తే చనిపోయిందంట. ఇప్పుడు తల్లి ప్రేమ ఎట్లుంటుంది? వాడికి చెప్తే పాపం ఎవరు పిల్లలు ఉన్నారు, చదివే పిల్లలు ఉన్నారు, ఆ వయసుకు ఎదిగినటువంటి అమ్మాయి ఉంది, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలా, అందుకోసం నాకెందుకు ఖర్చు పెట్టాలా పాపం అని చెప్పేసి అమ్మ ప్రేమ ఆ విధంగా ఉంటుందన్నమాట. ఆమె చెప్పుకోకుండా ఒట్టేయించుకునింది, ఎవరి దగ్గర? కోడల దగ్గర ఒట్టేయించుకొని ఆమె ప్రాణాలు పెట్టింది. మరి అంత త్యాగం చేస్తుందమ్మ. మరి అట్లాంటి వాళ్ళకి ఎంత గొప్ప ఇది ఉంటుంది. అట్లా అమ్మను బాగా చూసుకునేటువంటి వాళ్ళకందరికీ కూడా ఎంతో గొప్ప అనుభూతి కలుగుతుంది, వాళ్ళకి ఎంతో పుణ్యం అనేటువంటిది వస్తుంది. కాబట్టి మనకు ప్రత్యక్ష దైవాలు ఎవరు అంటే తల్లిదండ్రులే. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పేసి ఉపనిషత్తుల వాక్యాలే ఉన్నాయి మనకు. కాబట్టి అట్లాంటి వాటిని మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నంత వరకు మన యొక్క శరీరాన్ని వాళ్ళే ఇచ్చినారు కాబట్టి వాళ్ళ యొక్క రుణాన్ని మనం తీర్చుకోవాలి. వాళ్ళ రుణం ఎప్పుడూ తీర్చుకోలేము. మనం యుద్ధం చేసే పుట్టినాం మనం, తెలుసా? కొన్ని 3 కోట్ల కణాల్లో ఒక కణము వెళ్ళి మాత్రమే ఆ విధంగా వెళ్ళి మనం ఏర్పడతామంట.
3 కోట్ల కణాలు లోపల కొట్లాడతాయంట. నేను పోవాలా అని చెప్తే ఆ 3 కోట్ల కణాల్లో ఒక కణము పోయి ఆ విధంగా చేరుకుంటే అందులో అప్పుడు మనం పుట్టినామంట. అంటే మనము పుట్టుకోక ముందే 2,99,999 కణాలతో యుద్ధం చేసి వచ్చినాం అనమాట. మనం యుద్ధం చేసే వచ్చినాం మనం. మరి సక్సెస్ కాకుండా ఉంటామా? కాబట్టి మనం పుట్టడానికే ఎంతో పోరాటం చేసినాం. బ్రతకడానికి ఎందుకు చేయడం లేదు మనం చెప్పండి? ఇట్లా జీవించడానికి ఎందుకు చేయడం లేదు? పుట్టడానికే ఇంత కష్టపడి వస్తే బ్రతకడానికి ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటున్నాం? పుట్టడమే ఎంతో గొప్పగా పుట్టినాం మనం. కాబట్టి అట్లాంటి అద్భుతమైనటువంటి దాన్ని మనం తీసుకోవాలా. అప్పుడు చెప్పింది అమ్మ, అతి తీవ్రమైన కోరికతో నేను బాధపడుతున్నాను. అలాంటి స్త్రీని నన్ను రక్షించు. సాధుశీలుడు ధర్మార్థ కామ మోక్షముల విషయంలో దయతో ప్రవర్తిస్తారు. ధర్మాదుల విషయంలో పరుల పట్ల దయతో ప్రవర్తించడము గొప్ప ధర్మము అని ధర్మ విధులు చెప్తున్నాయి. దయ కలిగి ఉండడమే గొప్ప ధర్మం అని. దయ కలిగిన వారి హృదయం నందు భగవంతుడుండును అని చెప్తారు. ఎవరికైతే దయ, అపారమైన కారుణ్యం, అపారమైనటువంటి దయ ఉంటుందో వాళ్ళలో భగవంతుడు ఉంటాడంటే ఎప్పుడు కూడా. ఆ విధంగా నాకు దివ్య జ్ఞానం ఉంది. జరిగిపోయిన వాటిని, జరగబోయే సంఘటనలు నేను చూడగలను. హిడంబి చెప్తా ఉంది. కనుక చెప్పగలుగుతున్నాను, మీకు శ్రేయస్సు కలగబోతుంది. మీకు గొప్ప శ్రేయస్సు కలుగుతుందయ్యా. ఇచ్చట ఒక గొప్ప సరస్సు ఉన్నది. దానిలో మీరు స్నానం చేసి పక్కనే ఉన్న చెట్టు వద్ద విశ్రాంతిని పొందండి. అక్కడ మీరు పద్మలోచనుడైన వ్యాసుని దర్శిస్తారు. వ్యాసుడినే మీరు దర్శిస్తారు. మీ బాధలన్నీ తొలగిపోతాయి. దుర్యోధనుడు మిమ్మల్ని నగరం నుంచి బహిష్కరించడం, వారతా నగరంలో ఇల్లు తగులబెట్టడం, విదురుని వల్ల మీరందరూ రక్షించబడ్డం, ఈ విషయాలన్నీ నేను జ్ఞాననేత్రంతోనే చూడగలిగినాను. ఆమె రాక్షస ప్రవృత్తిలో ఉన్నప్పటికీ కూడా సాత్విక దృష్టితో అన్నీ ఆలోచిస్తాను. కాబట్టి రాక్షస ప్రవృత్తి ఉన్నంత మాత్రాన మనం ఆ విధంగా కాదు, ఆ విధంగా సాత్విక ప్రవృత్తిని కలిగి ఉండవచ్చు. కాబట్టి నేను జ్ఞాననేత్రంతో చూడగలుగుతున్నాను. వ్యాస మహర్షి శాలిహోత్రుని ఆశ్రమంలో ఉంటాడు. అచ్చటనున్న వృక్షము పరమ పవిత్రమైనది. అది వర్షము, ఎండ, గాలులన్నింటినీ నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. అచ్చటి సరస్సులో నీరు తాగితే చాలు ఆకలి దప్పులు నశిస్తాయి. మీకు ఆకలి దప్పులే ఉండవు. శాలిహోత్ర మహర్షి తన తపఫలముతో ఆ సరస్సును, వృక్షాన్ని నిర్మించినాడు. ఆయన శాలిహోత్ర మహర్షి అనేటువంటి ఆయన తన తపఫలంతో సరస్సును, వృక్షాన్ని నిర్మించినాడు. బూడిద రంగు హంసలు, బెగ్గురు పక్షులు, హంసలు, గొర్రెల జంటలు ఇక్కడ తీయని గంధర్వ గానం చేస్తుంటాయి. ఎప్పుడు కూడా ఆ వనమంతా కూడా గంధర్వ గానముతో నిండి ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. అందులో నీళ్లు తాగితే మీకు ఆకలి దప్పులు కూడా ఉండవు. అది మహర్షుల యొక్క తపఫలం. ఆ తపస్సు ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా ఆ వైశంపాయనుడి లాంటి జనమేజయ హిడంబి మాటలను విన్న కుంతి గొప్ప విఘ్నత కలిగి సమస్త శాస్త్రాల్లో పండితుడైన యుధిష్ఠిరునితో ఇలా అని చెప్తుంది. యుధిష్ఠిరునితో కుంతి మాట్లాడుతూ ఉంది. కుంతి పలికింది, భారత, నువ్వు ధర్మాస్పంలో శ్రేష్ఠుడవు. నేను చెప్పింది శ్రద్ధగా విను. ఈమె రాక్షస స్త్రీ అయిన ధర్మాన్ని చక్కగా వివరించింది. ఒకవేళ ఈమె భావంతో ఏదైనా దోషం ఉంటే ఈమె భీముణ్ణి ఏమి చేయగలుగుతుంది? సరే, ఈమె ఏదైనా నయవంచితమైనటువంటి మాటల ద్వారా ఒకవేళ ఆ విధంగా వరించి ఏం చేయగలుగుతుంది? భీముణ్ణి ఎవరు ఏం చేయలేరు. ఆయన తీసుకొని పక్కకు పారేశాడు హిడంబిని కావాలంటే 5 నిమిషాల్లో. కాబట్టి ఆయనకేమి పెద్దగా ఎవరు నష్టపరిచేటువంటి వాళ్ళంటూ ఎవరు లేరు. కాబట్టి రాక్షస స్త్రీ అయిన ధర్మం చక్కగా చెప్పింది. నువ్వు సంపతిస్తే వీరుడైన భీమసేనుడు ఈమె సంతతి కోసం భార్యగా, భర్తగా స్వీకరిస్తుంది. ఈమెకి సంతానం కావాలా అని చెప్తాను. భీముడు లాంటి వాడు నాకు సంతానం కావాలా అని చెప్తాను. అంటే భార్యగా, భర్తగా స్వీకరిస్తుందంట. మరి నువ్వేమంటావు అని చెప్పేసి కుంతి ధర్మరాజును అడిగిందనమాట. యుధిష్ఠిరుడు అన్నాడు, హిడింబ, నువ్వు చెప్పిందంతా నిజమే, అందులో సందేహం లేదు. కానీ సుమధ్యమ, నువ్వు చెప్పిన విధంగా నేను చెప్పిన విధంగా నువ్వు ప్రవర్తించాలి. సత్యాన్ని, ఒప్పందాన్ని అతిక్రమించరాదు. కండిషన్స్ పెడుతున్నాడు ధర్మరాజు ఆమెకు.
హిడింబ స్నానం చేసి నిత్యకర్మలను ఆచరించి మంగళాకర వేషభాషలతో ఉన్న భీమసేనునితో నువ్వు విహరించవచ్చు. కానీ సూర్యాస్తమయం కాకుండా నువ్వు భీమసేనుని తిరిగి పంపించాలి. సరే, మీరిద్దరూ పోండి, కావాలంటే ఎక్కడన్నా వెళ్ళండి ఇద్దరు కలిసి అని సూర్యాస్తమయం లోపల వచ్చేసేయాలి. అంతకంటే ఎక్కడ ఉండకూడదు. మీరు పగలంతా భీమునితో స్వచ్ఛగా విహరించు. మనోవేగం కలిగిన నువ్వు రాత్రి మాత్రం ప్రతిరోజు మా వద్దకు తీసుకొని రావాలి. భీముణ్ణి ఇక్కడ తీసుకొని రావాలి. నువ్వు ఇతన్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉండాలి. సంధ్యాకాలానికి ముందే ఇతన్ని విడిచిపెట్టాలి. ఇలా నువ్వు ప్రసవ వేదన వరకు విహరించవచ్చు. సరే, నీకు ప్రసవ వేదన, నీకు కొడుకు కావాలంటున్నావు కాబట్టి అంతవరకు నువ్వు ఇది చేయొచ్చు. భద్ర, నువ్వు పాటించవలసిన నియమము భీముణ్ణి అప్రమత్తంగా సేవించు. నిరంతరం మనసుకు అనుకూలంగా వ్యవహరించు. అతనికి మేలు చేయడానికి ప్రయత్నించు. నువ్వు కీడు చేయడానికి ప్రయత్నించవద్దు అని చెప్పాడు. యుధిష్ఠిరుడు మాటలు విన్న హిడంబి కుంతీ చేత గౌరవించబడింది. యుధిష్ఠిరుడు ముందుగా నడుస్తున్నాడు. తర్వాత నకుల సహదేవులు, ఆ తర్వాత భీమసేనుడు, అతని వెనుక హిడింబ వెనుక అర్జునుడు నడుస్తూ వారందరూ నీటి కోసం శాలహోత్రుని సరస్సుకు చేరుకున్నారు. అక్కడ చేరిన పిదప హిడింబ యుధిష్ఠిరుడు చెప్పినట్లే చేస్తానని ప్రతిజ్ఞ చేసింది. సరే, మీకు నా ప్రసవ వేదన కలిగే వరకు నేను విహరిస్తాను. మీరు చెప్పినటువంటి ఒప్పందం ప్రకారము సాయంత్రానికి భీముణ్ణి ఇక్కడ తీసుకుని వస్తాను అని చెప్పేసి నేను దాన్ని అంగీకరిస్తున్నాను అని చెప్పేసి చెప్పినాడనమాట. పిమ్మట అచ్చట చెట్టును సమీపించి హిడింబ ఆ ప్రదేశాన్ని చక్కగా బాగు చేసి పాండవులందరినీ నివసించడానికి ఆకులతో పర్ణశాలను నిర్మించింది. ఇంకా పెళ్లి కాకనే అత్తగారికి సేవ చేస్తాను చూడండి, ఎంత ఇది. పెళ్ళి అయిన వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. పెళ్లి కాకనే అత్తగారికి పాపం అన్నీ కూడా సమకూరుస్తుంది, వాళ్ళకు ఒక ఇల్లు. కాబట్టి పాపం కోడలు ఏ విధంగా చూస్తుందో చూడండి. మరి పాండవులందరినీ నివాసించడానికి ఆకులతో పర్ణశాలను నిర్మించింది. తనకు కుంతికి వేరే చోట పర్ణశాలను ఏర్పరిచింది. తర్వాత పాండవులందరూ సరస్సులో స్నానాలు చేశారు, పరిశుద్ధులై సంధ్యావందనం చేశారు. ఆకలి దప్పులతో నీటితోనే కాలం చేస్తున్నారు. శాలిహోత్రుడు పాండవులను ఆకలిగొన్న వారిని తెలుసుకుని గొప్ప భోజనాన్ని, వివిధ పానీయాలను కూడా కల్పించినాడు. ఆయన గొప్ప పానీయాలని, భోజనాలను కూడా వాళ్లకు పెట్టినాడు. తర్వాత పాండవులందరూ కుంతి విశ్రమించినారు. పిదప లక్కయ్యలు తగలబడ్డం, హిడింబ వృత్తాంతం, ఇంకా అనేక విషయాలు మాట్లాడుకున్నారు. చివరకు కుంతీదేవి భీమసేనుతో ఇలా అంది. కుంతి చెప్పింది, నీకు పాండురాజు ఎలా మాన్యుడో యుధిష్ఠిరుడు కూడా అంతే. మీ నాన్న ఎలాంటి వాడో మీ అన్నగారు కూడా అలాగే. ధర్మాలోచితంగా తల్లి అయిన నేను అందరికంటే మాన్యురాలను. సో ఆయన కంటే నేను మాన్యురాలను కనుక పాండురాజు మేలు కోసం యువరాజా నేను చెప్పినట్లు చేయి. రుకోదర దుర్బుద్ధి పాపి అయినటువంటి దుర్యోధనుడు అవమానించినాడు. అతనికి ప్రతీకారం ఎలా చేయాలో అర్థం కాదు. అయితే కొద్ది కాలంలో మన యోగక్షేమాలు కలుగుతాయి. ఈ నివాసం మనకు మంచిది. అన్యులకు ఈ ప్రదేశం దుర్గమం. ఇక్కడ మనం సుఖంగా కాలక్షేపం చేస్తాం. రుకోదర నేడు మనకు ధర్మ సంకటం వచ్చింది. మహాప్రాజ్ఞ నిన్ను చూడగానే హిడింబ మదన పరివసరాలైంది. ఈమె నీ మీద ప్రేమను పెంచుకుందయ్యా. దాని కారణంగా దుఃఖిస్తుంది. ధర్మం ప్రకారం నన్ను యుధిష్ఠిరుని ప్రార్థించింది. నిన్ను పెళ్లాడనని కోరింది. ధర్మం ప్రకారం నువ్వు ఈమెకు పుత్రుణ్ణి ప్రసాదించు. అతని వల్ల మనకు మేలు జరుగుతుంది. నువ్వు వాదించవద్దు. నేను యుధిష్ఠిరుడు చెప్పినట్లు చెయ్యి. కట్ షార్ట్గా చెప్పేసింది నీట్గా. మేము చెప్పినట్లు నువ్వు చెయ్యి. ఈమె పుత్రుడు కావాలా, ఆ పుత్రుని వల్ల మేలు కూడా జరుగుతుంది మనకు. కాబట్టి ఆ విధంగా మమ్మల్ని అర్థించింది. మేము ప్రార్థనను మన్నించినాము అని చెప్పి వైశంపాయనుడు అన్నాడు. రాజా, భీమసేనుడు తల్లి చెప్పిన మాటలు అంగీకరించినాడు. తర్వాత హిడంబితో అన్నాడు, రాక్షసి, నేను నీకు ఒక నియమాన్ని చెప్తాను, శ్రద్ధగా విను, నిష్ఠగా పాటించు. సుందరి, నీకు కొడుకు పుట్టే వరకు మాత్రమే నీతో కలిసి ఉంటాను, తర్వాత నేను కలిసి ఉండను. వైశంపాయనుడు అన్నాడు. అప్పుడు హిడింబ నువ్వు చెప్పినట్లే చేస్తానని ప్రతిజ్ఞ చేసి భీమసేనుని తీసుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయినారు. ఆ విధంగా ఆ హిడింబ భీమసేనుతో చక్కగా విహరించింది. అతన్ని పరిపరి విధాలుగా ఆనందపరిచింది. అందమైన కొండ కొమ్మలలో
దేవాలయ ప్రాంతాల్లో మృగాలను పక్షులు నిండిన సుందర ప్రదేశాల్లో ఒక అందమైన రూపాన్ని మార్చుకొని ఆ విధంగా సంచరించినారు. హిడింబ సర్వభరణాలు అందమైన రూపాన్ని ధరించి తీయగా మాట్లాడుతూ భీముణ్ణి అలరించింది. చెట్లు తీగలు పుష్పించిన దుర్గమ అరణ్యాల్లో, పద్మాలతో కలువలతో శోభించే అందమైన సరస్సుల్లో, నదుల్లో, ద్వీపాల్లో, వైడూర్య మణుల్లాగా ప్రవేశించి ఇసుక తిన్నెల్లో, మంచి తీర్థాలలో, కొండ వాగుల్లో, పుష్పించిన తీగల చెట్లతో నిండిన ఆశ్చర్యకరమైన అడవుల్లో కూడా తీసుకుపోయిందంట అతన్ని. హిమోత్పర్వతం మీద పొదరిండ్లలో, పలు విధాల గుహాల్లో, స్వచ్ఛమైన నీటితో వికసించిన శత్రు పద్మ సరోవరాల్లో, అందమైన నీటి చలమల్లో, గొప్పదైన మా వనాల్లో, దేవతలకు ప్రసిద్ధమైన అడవుల్లో, పుణ్య ప్రదేశాల్లో, కొండ చర్యల్లో, యక్షుని నివాస ప్రదేశంలో, తాపసుల ఆశ్రమాల్లో, అన్ని ఋతువుల ఫలాలతో అందమైన మానస సరోవర ప్రాంతంలో అందమైన రూపాన్ని ధరించి హిడంబి భీముణ్ణి ఆనందంతో ఓళ్ళలాడించింది. అన్నీ చూపించింది. దర్శనీయ స్థలాలన్నీ కూడా పిలుచుకుపోయింది. ఎవరైతే కొన్ని అరణ్యాలకు పోలేరు అట్లాంటి ప్రదేశాలకు కూడా ఆమె భీముని తీసుకుని వెళ్ళిందంట. సో ఆ విధంగా ఆయా ప్రదేశాల్లో మనోవేగంతో ప్రయాణించిందంట. ఆ రాక్షసి భీమసేను వల్ల పుత్రుణ్ణి కన్నది. అతను భయంకర లోచనుడు, పెద్ద నోరు, శంకువుల్లాంటి చెవులు ఉన్నవాడు, భయంకరుడు. అతని కంఠధ్వని భయంకరమైనది. అతని ఎర్రని పెదవులు, వాడి అయిన కోరలు, గొప్ప బలము, ధనస్సు, పరాక్రమము, అమితమైన వేగము, ఎగువ భుజాలు, మహావేగము, పెద్ద శరీరము, గొప్ప మాయ, పొడవైన ముక్కు, విశాలమైన వక్షస్థలము, భయంకరమైన పిక్కలు, వీటితో శత్రుమర్దనుడుగా ఉన్నాడంట. అతను పుట్టినటువంటి వాడు శత్రుమర్దనుడుగా ఉన్నాడంట. అతని వేగము భయంకరమైందంట. అతని బలం చాలా గొప్పది. మనిషిగా పుట్టిన అసమానమైనటువంటి శక్తి కలిగి ఉన్నాడు. అతను పిశాచాలను, రాక్షసులందరినీ జయించగలిగే శక్తి ఉంది అతనికి. పిశాచాలను కానీ రాక్షసులు కానీ అందరినీ జయించగలుగుతాడు. రాజా, ఇతడు బాలుడైన మనుషుల్లో యువకునిలాగా ఉన్నాడు. అతడు గొప్ప వీరుడు, అన్ని అస్త్రాల విషయంలో గొప్ప ప్రజ్ఞ కలిగిన వాడు. అతను ఎంతో బలవంతుడుగా పుట్టాడు. అతను. రాక్షస స్త్రీలు గర్భాన్ని ధరించిన వెంటనే ప్రసవిస్తారు. స్వేచ్ఛగా కావలసిన రూపాన్ని ధరిస్తారు. వారు అనేక రూపాల్లో ఉండగలరు. గొప్ప విలుకాడైన ఈ బాలుడు ఆనందంగా తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసినాడంట. సో భీముని యొక్క దీనివల్ల పుట్టినాడు కాబట్టి, రజస్సు వల్ల తేజస్సు వల్ల పుట్టినాడు కాబట్టి అతనికి మంచి గుణాలు రావడం జరిగిందనమాట. ఆ తల్లిదండ్రులకు నమస్కారం చేశాడు. తల్లిదండ్రులు అతనికి పేర్లు పెట్టారు. తల్లిదండ్రులు పేర్లు కూడా పెట్టేశారు. హిడంబి వీని శిరస్సును జుట్టు లేకుండా ఉంది అని ఇలా అనడం వలన వానికి ఘటోద్గజుడు అని పేరు పెట్టినారండి. వీడు ఎట్లున్నాడు అంటే, వీడి శిరస్సు జుట్టు లేకుండా పైకి లేచిన జుట్టుతో ఉంది కాబట్టి తల్లి ఇలా అనడం వలన వానికి ఘటోద్గజుడు అని పేరు వచ్చింది. ఘటోద్గజుడు అని పేరు పెట్టారు. ఆ ఘటోద్గజుడు పాండవులందరి పట్ల ప్రేమాభిమానాలు పెంచుకున్నాడు. వారందరికీ ప్రియపాత్రుడైనాడు. పాండవులకు వారు నిత్యము సేవాపరాయణుడుగా ఉన్నాడు. అతను సేవ చేస్తున్నాడు, సేవాపరాయణుడుగా ఉన్నాడు. రోజు పిదప హిడంబ భీమసేనుతో కలిసి ఉండే సమయం అయిపోయిందని పాండవులతో చెప్పి, ఎప్పుడు స్మరించినా వస్తాను ప్రతిన చేసి తాను కోరుకున్న చోటుకు వెళ్ళిపోయింది. మీరు ఎప్పుడన్నా స్మరిస్తే నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి ఆమె హిడింబ తన కోరుకున్న చోటుకు వెళ్ళిపోయింది. పెద్ద శరీరం గల ఘటోద్గజుడు కుంతీతో సహా పాండవులందరికీ తగిన విధంగా నమస్కరించి వారితో ఇలా అన్నాడు: పుణ్యాత్మురారా, పూజ్యులైన మీకు నేను ఏమి చేయగలనో నిస్సందేహంగా చెప్పండి. అప్పుడు కుంతి భీమసేను కుమారునితో ఇట్లా అంటే కుమారుణ్ణి ఇక్కడే వదిలేసింది, తల్లి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉల్టా పల్టా కలియుగంలో కొడుకు పుడితే నాకు ఉండాలని చెప్తారు, కోర్టు కేసరి కావాలని. చూడండి ఎట్లుంది. ఆయన పాండవులకు సేవ చేయమని చెప్పేసి ఆమె చెప్పేసి వెళ్ళిపోయింది. మీరు ఎప్పుడన్నా తలుచుకుంటే నేను వస్తానులే అని చెప్పింది.
ఇప్పుడు కోర్టు కేసి తల్లికే చెందల్లా కొడుకు తండ్రికి చెందకూడదు అని చెప్పేసి ఇట్లా కోర్టులకి వేస్తారు. అట్లుందనమాట. ఆ విధంగా ఘటోత్కజ, నువ్వు కురువంశంలో పుట్టావు. సాక్షాత్తు భీమసేనుతో అన్ని విధాలుగా సరిపోయి ఉన్నావు. పాండవుల 5గురిలో నువ్వు జ్యేష్ఠపుత్రుడు కనుక అందరికీ సహాయంగా ఉండవలసింది. కుంతి ఇలా అనగానే ఘటోత్కజుడు నమస్కారం చేసి, రావణుడు, ఇంద్రజిత్తు గొప్ప బలవంతుడు, అదేవిధంగా నేను మానవుల్లో ప్రత్యేకమైన వాడిని. దేహ బల పరాక్రమంలో తండ్రి అంతటి వాడిని నేను తండ్రి అంతటి వాడిని నేను చెప్తున్నాడు. మీకు నాతో పని ఉన్న కాలంలో మీ ముందుకు వస్తాను అని తల్లిదండ్రులకు సెలవు తీసుకొని ఆ రాక్షస శ్రేణుడు ఉత్తర దిక్కుగా బయలుదేరి వెళ్ళాడు. మీకు ఏం పని ఉందో చెప్పండి, అప్పుడు నేను వచ్చేస్తాను. అతను మహాత్ముడైనటువంటి ఇంద్రుని చేత శక్తి ఆయుధం దెబ్బకు తట్టుకునేవానిగా, అసమాన పరాక్రమంగా, కర్ణునితో సరిజోడుగా మహారథునిగా సృష్టించబడినాడు. అంటే ఒక దేవ కార్యంతో, అంటే ఒకటి అమ్మవారి యొక్క సంకల్పంతో వాళ్ళందరూ కూడా ఆ విధంగా పుట్టడం అనేటువంటి జరిగింది. అనేకమైనటువంటి శక్తుల ద్వారా వాళ్ళందరూ కూడా ఆ విధంగా పుట్టి మరి మహాభారతంలో ఉండేటువంటి ధర్మాల్ని ఆవిష్కరించాలి. ఎందుకంటే భగవంతుడు తన సృష్టి చేసిన తర్వాత దానికి మార్గదర్శనం చేయడానికి ఇవన్నీ వచ్చినాయి. అంటే వాళ్ళంత పరాక్రమం కారు కలియుగంలో పుట్టినటువంటి వాళ్ళు. కానీ కలియుగంలో పుట్టినటువంటి వాళ్ళు ధర్మము చేత పరాక్రమవంతులవుతారు. వాళ్ళు బలము, ఐశ్వర్యము, దాంతో ధర్మముతో కూడా వాళ్ళు మంచి పరాక్రమవంతులైనారు. కానీ కలియుగంలో అందరూ కూడా ధర్మాన్ని పట్టుకోవాలా, నామస్మరణ చేయడం ద్వారా వాళ్ళ మనసుల్లో భగవంతుని యొక్క విభూతిని తెలియచేయాలా. వాళ్ళందరికీ కూడా కలియుగంలో ఇలాంటి వాళ్ళు కొంతమంది అయినా ఉంటే కూడా సత్యయుగానికి వాళ్ళు కారణం కావాలా. సత్యయుగం మళ్ళీ నిర్మించాలంటే మంచి వ్యక్తులు కావాలి, తపస్సు చేసిన వాళ్ళు కావాలా, దైవ అనుభూతిని కలిగినటువంటి వాళ్ళు కావాలా, దయ కలిగినటువంటి వాళ్ళు కావాలా, ధర్మాన్ని పాటించినటువంటి వాళ్ళు కావాలా, ధర్మ రక్షణ చేసేటువంటి వాళ్ళు కావాలా. కాబట్టి ఆ సత్యయుగాన్ని నిర్మించాలంటే ఇలాంటి వాళ్ళని తయారు చేయాలి. ఈ తయారు చేసిన తర్వాతనే ఆ సత్యయుగంలో వాళ్ళందరూ కూడా గొప్ప జన్మలతో గొప్ప దేవతా స్వరూపాలుగా పుడతారు వాళ్ళు. కాబట్టి ఆ విధంగా చేయడానికి భగవంతుడు వేదవ్యాసుని అవతారంలో వచ్చినాడు. వేదవ్యాసుని అవతారంలో వచ్చి మరి ఇంత సంపదను మనకు సృష్టించినాడు. ఆ వేదాల్లో ఉండేటువంటి సారాన్నంతా కూడా అనేక రకాలుగా విభాజన చేసి అతని శిష్యులకు ఒక్కొక్క వేదాన్ని ప్రచారం చేయమని చెప్పి ఆ వేదం యొక్క సారాన్ని అంతా కూడా మనకు భారతం రూపంలో, మహాభాగవతం రూపంలో, భగవద్గీత రూపంలో అనేక రకాలుగా ఆ వేదం యొక్క సారాన్ని మనకు ఈ విధంగా తెచ్చిపెట్టినాడు. మరి ఎంత భగవంతుడు మనకు అన్నీ ఇచ్చినాడు. కానీ అల్లుడి నోట్ల శనున్నట్లు మనకి ఈ భౌతిక వాంఛలు, భౌతికమైనటువంటి ఆలోచనలు, మనకు అధికారాలు, ఈ ప్రతిష్టలు, దీంట్లో వెళ్ళిపోయి మనము ఉండేటువంటి నిజమైనటువంటి స్వరూపాన్ని మనం మర్చిపోతున్నాం. ఆ నిజమైనటువంటి స్వరూపం మర్చిపోయిన రోజు మనకు మరణమే, ఇంక వేరే ఏం లేదు. ఆ నిజమైనటువంటి స్వరూపాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు మనకు గుర్తు చేసినాడు. ఎందుకంటే ఎన్నో కార్యాలను ఇలా చేయడం ద్వారా భగవంతుడు గుర్తు చేసినాడు, మనకు ముందుకు పంపిస్తున్నాడు. దానికి మనము ప్రతిరోజు కూడా భగవంతునికి కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ప్రతిరోజు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటే భగవంతుడు మనల్ని కాపాడుతాడు. ఈరోజు మరి ఎంతోమంది ఉన్నారు, కానీ ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి వాళ్ళకు జ్ఞానం ఉన్నా ఏమున్నా పంచుకోకుండా పోతున్నారు చాలామంది. మరి అది మనకు జ్ఞానం ఉంటే నలుగురికి పంచాల. ఆ విధంగా పంచుకోకుండా పోయినా కూడా అది ఆత్మహత్య సదృశ్యం అని చెప్తారు. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి భారతాన్ని రాసి మనందరిలో ఒక మంచి ఆలోచనలు చేసి ఆ ఆలోచన ద్వారా మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళి మన స్వస్వరూప స్థితిని అర్థమయ్యేటట్టుగా వేదవ్యాసులు వారు మనకిచ్చినారు. మరి ఇట్లాంటి అద్భుతమైనటువంటి జనమేజయ మహారథులైనటువంటి అతను కర్ణునితో సమానుడు, ఇంద్రజిత్తుతో సమానుడు, రావణుడితో సమానుడు. అట్లాంటి వాడు జనమేజయ మహారథులైన పాండవులు ఒక అరణ్యం నుంచి మరొక అరణ్యానికి ప్రయాణం సాగిస్తూ మధ్యలో ఎన్నో మృగ సమూహాలను హింసిస్తూ
త్వరగా ముందుకు నడిచినారు. ఎన్నో మృగాలు అతను వాళ్ళు పట్టుకోవడానికి వస్తే వాళ్ళకి హింసించి ముందుకు వెళ్తున్నారు. ఎందుకు? వ్యాసుని దర్శనం కోసం. వాళ్ళు వ్యాసుని దర్శనం కోసం. హిడింబ చెప్పింది కదా, మీకు వ్యాసుని యొక్క దర్శనం అవుతుంది అని చెప్పేసి. పాండవులు మత్స్య త్రిగర్త పంచల కీచక దేశాలకు సంబంధించిన అందమైన అరణ్య ప్రదేశాలను సరస్సులను చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పాండవులు తమ జడులుగా చుట్టుకొని నారబట్టలను చర్మాలను ధరించినారు. వాళ్ళంతా కూడా ఎట్లాంటి నారబట్టలు. మహాత్ములందరూ కుత్తితో సహా తాపసుల వేషాన్ని ధరించినారు. కొన్ని చోట్ల ఆ మహారథులు తమ తల్లిని మోసుకుంటూ వేగంగా ప్రయాణిస్తున్నారు. కొన్ని చోట్ల ఇష్టానుసారం మెల్లగా ముందుకు వెళ్తున్నారు. మళ్ళీ కొన్ని చోట్ల వేగంగా ప్రయాణిస్తున్నారు. ఎందుకంటే ఎగుడు దిగుడుగా ఉంటుంది అరణ్య ప్రాంతం అంతా కూడా. కొన్ని చోట్ల కుంతి నడవలేదు కాబట్టి ఆమెను తమ భుజాల మీద మోసుకొని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. పాండవులు ఉపనిషత్తులను వేదాంగాలను నిత్యము అధ్యయనం చేస్తున్నారు. వాళ్ళు నీతి శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్న సర్వజ్ఞులైన పాండవులు ఒకానొక రోజున తాతగారైనటువంటి వ్యాసుని దర్శించినారు. వ్యాసుని వాళ్ళు దర్శించినారు. అప్పుడు శత్రుమర్దనుడైన పాండవులు మహాత్ముడైన కృష్ణద్వైపాయనికి నమస్కరించి తల్లితో సహా అంజలి ఘటించారు. వ్యాసుడు అన్నారు, భరతోత్తములారా, మీకు వచ్చిన కష్టం గురించి నాకు ముందే తెలిసింది. మీరు ధృతరాష్ట్రుని కుమారుల చేత అధర్మంగా బహిష్కరించబడినారు. వ్యాసునికి త్రికాల జ్ఞాని ఆయన, అందరికీ తెలిసింది. హిడింబకే తెలిసిందంటే వ్యాసునికి తెలియకుండా ఉంటుందా? మరి ఇది తెలిసి నేను మీకు పరమహితాన్ని కలగజేయాలని వచ్చాను. ఈ విషయంలో మీరు విచారించవద్దు. ఇదంతా మీ యొక్క సుఖానికే వచ్చింది. అంటే భగవంతుడు ఏం చెప్తాడు? నీకు కష్టం వస్తుంది అంటే ఆ కష్టము సుఖం అనే కిరీటాన్ని పెట్టుకొని వస్తుంది అంటాడు. నీకు సుఖం వచ్చింది అంటే అది కష్టం అనేటువంటి కిరీటాన్ని పెట్టుకునే వస్తుంది. ఆ కష్టము నీకు ఆర్థికంగా రావచ్చు, మానసికంగా కూడా రావచ్చు. కష్టం అంటే ఏదో ఆర్థికంగా వస్తేనే కష్టం కాదు, మానసికంగా వస్తున్నా కూడా కష్టమే. కొంతమందికి నిద్రే రాదు రాత్రిపూట్ల, అది మానసిక కష్టమే. కొంతమంది నిద్ర మాత్రలు వేసుకుంటే కానీ నిద్ర రాదు, అట్లున్నారు. ఇండియాలో ఎక్కువ నిద్ర మాత్రలు సేల్ అవుతున్నాయి. ఎక్కువ సేల్ అయ్యే మాత్రలు నిద్ర మాత్రలే. ప్యాకెట్లు పెట్టుకుంటున్నారు. నిద్ర రాదు వాళ్ళకి. వాళ్ళు చేసిన మోసాలు తలుచుకుంటే ఎప్పుడు చంపుతారో తెలియదు వాళ్ళకి. సో ఇట్లా నిద్ర మాత్రలు ఉంటే తప్ప వాళ్ళు ఇంక చనిపోయేదానికి నిద్ర మాత్రలు వేసుకుంటారు కొంతమంది, ఇంక తట్టుకోలేక. సో ఇట్లా ఈ విధంగా ఇండియాలో ఎక్కువ సేల్ అవుతున్న మాత్రలే నిద్ర మాత్రలు అనమాట. మరి అట్లా కాబట్టి ఈ విధంగా మనసును మనం ఎంత జటిలం చేసుకుంటున్నాం చూడండి. ఆ మనసును జటిలం చేసుకోకూడదు. మనసు అంటే ఎంతకన్నా తెగిస్తుంది అది మనసు. దాన్ని మనము నియంత్రణ చేసుకోవాలి. దాన్ని అభ్యాసం ద్వారా, వైరాగ్యం ద్వారా దానికి శిక్షణ ఇస్తూ ఉండాల్సిందే. దానికి శిక్షణ ఇవ్వకుండా పోతే అది పరిపరి విధాలుగా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక్కోసారి అహంకారానికి దారి తీసేస్తుంది, ఒకసారి ఎవరిని లెక్క చేయని స్థితికి కూడా వెళ్ళిపోతాను. అట్లాంటి స్థితికి ఆ మనసు వెళ్ళిపోతుంది ఒక్కోసారి. చెప్తున్నాము, ఒక తల్లి కూతుర్ని హత్య చేస్తుంది అంటే ఇంక ఆ స్థాయికి వెళ్ళిపోయి ఉండాలి చెప్పండి. ఒక తల్లి కూతుర్ని హత్య చేసేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈరోజు. మరి ఆ విధంగా ఉంది. అంటే ఒక తల్లి ప్రేమ అనేటువంటిది గొప్పది, అసలుకి చాలా రేర్ అట్లా జరిగేది కూడా. మరి అంత స్థాయికి వెళ్ళిపోతుంది ఒకసారి అనమాట. కారణం ఏమి అంటే మనకు ఉండేటువంటి ఆధ్యాత్మికత మనము అలవర్చుకోవడం వల్ల, ఇట్లాంటి మాటలను వినకపోవడం వల్ల ఈరోజు వచ్చింది ఆ విధంగా. ఈరోజు మా కాలేజీకి ఒక ఆయన వచ్చాడు, సేమ్ వివేకానంద లాగా ఉన్నాడు. వివేకానంద హావభావాలు అర్ధగంట స్పీచ్ ఇచ్చినాడు. పిల్లలు సైలెంట్, 1200 మంది స్టూడెంట్స్. అప్పటి వరకు గలాట్ చేస్తున్న వాళ్ళు ఆయన స్పీచ్ మొదలైందంటే అయిపోయి ఇంగ్లీష్లో చెప్పినాడు. ఒక అర్ధగంట చెప్పినాడు. రామకృష్ణ మఠం నుంచి వచ్చినాడు ఆయన. 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసినాడు, సెల్ ఫోన్ లేకుండా, చెప్పులు లేకుండా. మరి వాళ్ళకి అంత శక్తి ఎలా వచ్చింది? సెల్ఫ్లెస్ సర్వీస్. వాళ్ళు సెల్ఫ్లెస్ సర్వీస్. ఆ పిల్లలు ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడు మేము గలాట్ చేసేవాళ్ళము, ఆ స్పీచ్ వింటూనే గలాట్ చేయలేకుండా పోయినారు వాళ్ళు. మరి అట్లా గొప్ప మహానుభావులు ఉన్నారు. అలాంటి మహానుభావుల్ని దర్శించడమే మన యొక్క ఇదన్నమాట. కాబట్టి మీకు
అన్నీ అధర్మంగా బహిష్కరించబడినారు. అది తెలిసి మీకు పరహితాన్ని కలగజేయాలని వచ్చాను. ఈ విషయంలో మీరు విచారించవద్దండి. ఇదంతా మీ సుఖానికే వచ్చింది. మీరు కష్టం వచ్చింది అంటే మీరు సుఖపడ్డానికే వచ్చింది. కాబట్టి నాకు మీరు వారు సమానులే, నాకు మీరు వారు సమానులే, ఇందులో సందేహం లేదు. మానవుని దైత్యాన్ని బాలత్వాన్ని పరిగణించి స్నేహం చేస్తారు. ఆ కారణంగా మీ యందు నాకు ఇప్పుడు ఎక్కువ స్నేహం ఏర్పడింది. మానవుల దైన్యాన్ని బాలత్వాన్ని పరిగణించి స్నేహం చేస్తారు. అంటే దైన్యాన్ని చూసి కొంతమంది స్నేహాన్ని చేస్తారు. ఆ కారణంగా మీకు ఎక్కువ స్నేహమే. ఆ స్నేహంతోనే నేను ఒక మేలు చేయదలుచుకున్నాను, దాన్ని గ్రహించండి. ఇదిగో సమీపంలో ఆరోగ్యకరము రమణీయమైనటువంటి నగరం ఉంది. మీరందరూ మారువేషాల్లో నేను తిరిగి వచ్చే వరకు ఇచ్చటనే ఉండండి. మీరందరూ మారువేషాల్లో ఉండండి. వైశంపాయనుడు ఈ విధంగా సత్యవతి కుమారుడు వ్యాసుడు వారందరినీ అనునయించి ఏకఛత్రాధిపురం వైపు బయలుదేరుతూ కుంతిని ఇలా అనునయించాడు. ఏకఛత్రాధిపురం. ఆ వ్యాసుడు అన్నాడు, జీవత్పుత్రి కుంతి, నిత్యము ధర్మపరాయణులైనటువంటి నీ కుమారుడు యుధిష్ఠిరుడు మహాత్ముడు, పురుషశ్రేష్ఠుడు, ధర్మబద్ధంగానే ఈ భూమండలాన్నంతా జయిస్తాడు. అతను జయిస్తాడు. సమస్త రాజులను జయించి ధర్మరాజుగా ఈ భూమండలం అంతా పాలిస్తాడు. కాబట్టి ఇతను సముద్రమే ఒడ్డానమైన భూమండలం, ఇతడు సముద్రమే ఒడ్డానమైనటువంటి భూమండలాన్ని అంతటినీ కూడా భీమార్జుల బలంతో జయించి అనుభవిస్తాడు. ఇందులో ఏమీ సందేహం లేదయ్యా. మీకు వచ్చినటువంటి కష్టము తాత్కాలికమైనదే కానీ శాశ్వతమైంది కాదు. కాబట్టి మీరు నీ పుత్రులు మాద్రి కుమారులు అందరూ మహారథులే. అందరూ తమదైన దేశంలో ఎల్లవేళ దేవతల్లాగా సుఖంగా విహరిస్తారు. ఈ పురుష శ్రేష్ఠులు భూమండలాన్ని జయించడమే కాకుండా రాజసూయ అశ్వమేధి యాగాలను చేస్తారు. ఆ యాగాల్లో భూరి దక్షిణలు కూడా సమర్పిస్తారు. నీ కుమారులు తమ తమ మిత్రవర్గాలను అనుగ్రహిస్తారు. సమస్త భోగాలను, అధికారాలను, సుఖాలను అనుభవిస్తారు. తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి రాజ్యాన్ని కూడా అనుభవిస్తారు వాళ్ళందరూ కూడా. ఆ రాజా ఈ విధంగా చెప్పి వేదవ్యాసుడు పాండవులను ఒక బ్రాహ్మణ ఇంట్లో నివసింపజేసి యుధిష్ఠిరునితో ఇలా అన్నాడు, ఇక్కడ ఒక మాసం పాటు గడపండి, నేను మళ్ళీ వస్తాను. దేశ కాలాలు తెలుసుకుని జీవిస్తూ పరమానందాన్ని పొందండి. అంటే చూడండి, వాళ్ళు ఆ ధర్మాన్ని పాటించడము, ఆ పితృవాక్యాన్ని పాటించడం వలన చూడండి వాళ్లకు భగవంతుడే వచ్చి హెల్ప్ చేస్తాడు. వేదవ్యాసుడు అంటే భగవంతుడు వచ్చినట్లే, ఆయనే వచ్చి వాళ్లకు హెల్ప్ చేయడం అనేటువంటి జరిగింది. వాళ్ళు పితృకార్యం అంటే వాళ్ళ నాన్న చెప్పినాడు కాబట్టి, మాకు పాండురాజు లేడు కాబట్టి ఈయనే మా నాన్న, ఈయన చెప్పినట్లే మనం వినల్లా అనేటువంటిది ఒక ఇది పడింది. ఆ విధంగా వాళ్ళు వారణావ్రతంలోకి వెళ్ళారు. ఎవరికి? ఆ ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి మాటకు కట్టుబడి వాళ్ళు వెళ్ళారు. అతను నష్టం చేయాలనుకున్నాడు, కానీ వాళ్ళకి భగవంతుడే హెల్ప్ చేసినాడు. హిడింబ రూపంలో వచ్చింది. తర్వాత వేదవ్యాసుడు వచ్చినాడు. ఈ విధంగా చూడండి, అందరూ కష్టాల్లో వాళ్ళు ధర్మాన్ని పాటించినారు. అంటే ఆ యొక్క తండ్రి యొక్క మాటను వినడం కూడా గొప్పదే కదా. రాముడు తండ్రి యొక్క మాటను వినే కదా మరి అంత గొప్ప స్థాయిని, అంత గొప్ప ధర్మాన్ని నెలకొల్పిండేటువంటిది. కాబట్టి ఆ విధంగా ఆ తండ్రి మాటను, పెద్దవాళ్ళ మాటను వినడంలో ఆయన అంత గొప్ప కీర్తిని చేశారు వాళ్ళు. కాబట్టి రాజా పాండవులందరూ చేతులు జోడించి వ్యాసుడు చెప్పిన దాన్ని సమ్మతించారు. సమర్థుడు భగవానుడైనటువంటి వ్యాస మహర్షి ఎలా వచ్చాడో అలానే తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన అలానే తిరిగి వెళ్ళిపోయినాడు మళ్ళీ. ఈ విధంగా మనము భగవంతుని నమ్ముకోవడం వల్ల మనకు వచ్చినటువంటి కష్టాలు దూదెపింజలాగా అయిపోతాయి. ఎందుకంటే సమస్త భూమండలాన్ని ఆయన సృష్టించినటువంటి వాడు. సమస్త భూమండలంలో ఎక్కడ ఏమి జరిగిందో భగవంతుడు ఆ యొక్క శక్తి రూపము వాళ్ళకు తెలుస్తుంది. కాబట్టి మరి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఎక్కడో బీదవాళ్ళుగా ఉండేటువంటి భక్తుల్ని ఆయన అనుగ్రహిస్తున్నాడా లేదా చూడండి. ఎంతోమంది రామదాసు, త్యాగరాజు, వీళ్ళంతా ఏం మామూలు వ్యక్తులు, వాళ్ళు ఎవరికి లోకంకి పరిచయమైనటువంటి వాళ్ళు కూడా కాదు. అలాంటి వాళ్ళ కోసం పుష్పక విమానం పంపించినాడు ఆయన, తుకారాం. ఆయన పోతూ ఉంటే ఆయన బజార్లో, ఏమయ్యా స్వర్గంలో ఉన్నావా వైకుంఠంలో ఉన్నావా, ఎప్పుడు నామస్మరణ చేస్తుంటావంటే, అసలు ఉండేదే స్వర్గంలో, ఎక్కడున్నావని ఎందుకు అడుగుతున్నావు నువ్వు అని. నేను ఉండేదే స్వర్గంలో ఉన్నానయ్యా ఆల్రెడీ,
నువ్వు మళ్ళీ స్వర్గంలో ఉన్నావా వైకుంఠంలో ఉన్నావా అని అడుగుతున్నావే, ఏం పిచ్చి ప్రశ్న అని అడిగినాడు. అట్లా భగవన్నామస్మరణ చేస్తూ వాళ్ళు స్వర్గంలో ఉన్నట్టుగానే ఉండిపోయినారు అన్నమాట. కాబట్టి వాళ్ళు ఎక్కడ, వాళ్ళ అడ్రస్ ఏమి, వాళ్ళేం రాష్ట్రపతుల, ప్రధానమంత్రుల, ఏమో పెద్దగా చదువుకున్న వాళ్ళ లేదా? మరి అలాంటి వాళ్ళని ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళని భగవంతుడు పైకి తీసుకుని వచ్చినాడు. వాళ్ళు ఆ సెల్ఫ్లెస్ సర్వీస్, భగవంతుడిని తప్ప మేము వేరేది లేదు, మా జన్మ భగవంతునికి అంకితం. నిన్న త్యాగరాజ స్వామి 96 కోట్ల సార్లు రామనామాన్ని జపించినాడు. మరి మేము 5 ఏళ్ళ నుంచి ఒక రామనామాన్ని ఒక 10,000 సార్లు జపించుంటాం అంతే, పాటల్లోనూ మధ్యలో. ఆయన 96 కోట్ల సార్లు జపించినాడంట. మరి వాళ్ళకి మనకి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. కాబట్టి ఆ విధంగా నిన్న చెప్పుకున్నాం త్యాగరాజ స్వామి గురించి, మనం నిన్న ఆయన వర్ధంతి చెప్పుకున్నాం. అట్లా భగవంతుని యొక్క నామస్మరణ చేయడం కలియుగంలో, వేదవ్యాసుడు నీకు ఏది ఇష్టము అంటే నాకు కలియుగమే ఇష్టము అంటాడు ఆయన. ఎందుకంటే నామస్మరణతో తరించిపోతారు వాళ్ళు, ఆ నామస్మరణతోనే తరించిపోతారు. కాబట్టి కలియుగమే నాకు ఇష్టము, తొందరగా మోక్షం వచ్చేటువంటిది. ఎన్నో ఏండ్ల కొద్దీ తపస్సు చేయాలా, సత్యయుగంలో తపస్సు చేయాలా, త్రేతాయుగంలో యజ్ఞాలు చేయాలా, ద్వాపరయుగంలో విపరీతమైన పూజలు చేయాలా. కానీ కలియుగంలో ఏం అవసరం లేదు, నామస్మరణ విశ్వాసంగా చేస్తే చాలు, భగవంతుడు నేనున్నాను అని చెప్పేసి వాళ్ళని వచ్చి కాపాడుతాడు. సో అట్లాంటి గొప్ప సందేశాన్ని మనకు భారతం అనేటువంటిది ఇస్తుంది. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం భవేత్ సుశర్యం క్షమ్యతాదేవ నారాయణ నమోస్తుతే. సర్వమంగళ రామ సీతారామ రామ